వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకర్ని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ ముందుగా ఈరోజు వరల్డ్ డ్యాన్స్ డే అండి. అయితే ఈరోజు మా పాప వాళ్ళ గురువుగారు ఏదో సెలబ్రేషన్ చేస్తున్నారు వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా. అదేంటో ఒకసారి చూద్దామా? లెట్స్ గో నౌ. మా పాప రెడీ అవుతుంది. డ్రెస్ కోడ్ పెట్టారనమాట. ఇగో అమ్ములు, ఏం చేస్తున్నావు? కనిపించకనే ఏం కొత్త కొత్త జుట్లు చూస్తారా? ఏదో ఇట్లా కదా జుట్టి సేపు పెడితే అయిపోయాలంట. కొప్పుకు నేను జుట్లు వేసి చుడతారా? ఇగో మా పాప రెడీ అవుతుంది. ఒకసారి చూసుకో, ఇక్కడ ఒక లుక్ ఎక్కించుకో. అమ్మలో జుట్టు చేతికి వచ్చేస్తుంది, మీ అమ్మ చేతిలోకి వచ్చేస్తుంది. నువ్వు తలకాయ ఇక్కడ తిప్పుకో. డ్రెస్ కోడ్ ఇచ్చి ధోతి మోడల్ అంట. ధోతి మోడల్ రెడ్ అండ్ గ్రీనా? ఓకే. పాప పూర్తిగా రెడీ అయింది. ఇంకా తీసుకెళ్ళి ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి గార్డెనా? ఓకే, ఏదో కాడికి ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తను వీడియో చేస్తుంది. అంటే పేరెంట్స్కి నాట్ అలౌడ్ అనమాట. అక్కడ మనము హ్యాపీగా ఎంజాయ్ చేసేదానికి మనము పేరెంట్స్ వెళ్తే వాళ్ళు కొంచెం బాగుండదు అన్నారు. నాట్ అలౌడ్ అన్నప్పుడు మనము రిక్వెస్ట్ చేయడము, పోవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకు కూడా మంచిది కాదు. పిల్లలు ఎంజాయ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇక చూడు మా ఆవిడను ఏం చేస్తున్నావు? గాజలు బ్యాగ్ ఇవ్వాలా? ఒకటికి తీసుకెళ్తున్నా. బ్యాగ్ ఇచ్చేసి బ్యాగ్ తీసుకోవాలన్నా. ఫోను ఎట్లా పెట్టుకుంటావు? దా పూర్తిగా రెడీ అయినా హన్సిక ధోతి మోడల్. ఇక ఒక నిమిషము. ఇక రెడీ అయినా ఇక ఇది చిన్నగా తిరుగు. ఓకే, పూర్తిగా రెడీ అయిన చంద్రముఖి చెప్పు. ఇక ఈరోజు వరల్డ్ డాన్స్ డే. అయితే ఫుల్ ఎంజాయ్ చేయడానికి పోతున్నాము. అంటే డాన్స్ డే అంటే మొత్తం డాన్స్ చేసా. అందరికి ముందుగా హ్యాపీ వరల్డ్ డాన్స్ డే అండి. సో ఈరోజు మొత్తం డాన్స్ డే అంటే మొత్తం డాన్సులు అవి ఇవి ఉంటాయని అనుకున్నాము, కానీ కాదు. మొత్తం అంటే చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అయితే అందరం కలిసి గేమ్స్ సో మేము గేమ్స్ ఆడతాం, అవి చేస్తాం. ఎట్లయితుందో ఏమో కొంచెం భయం ఉంది, హ్యాపీనెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. భయం ఏం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. భయం ఎందుకంటే లేట్ అయింది, అక్క తిడుతుంది అందుకని. సరే ఓకేనా? నువ్వు అందులో ఇది లొకేషన్ చేసుకో, వెళ్ళిపోదాం. మా బ్యాచ్ పేరు దువా బ్యాచ్. అక్కడికి వెళ్ళాక సో అందరు రెడీ అయ్యి వచ్చేసినారు గార్డెన్స్కి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నా బ్యాచ్. హాయ్ చెప్పండి. సో ఇంకొక 10-15 మినిట్స్లో ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది, చూడాలి. హాయ్ చెప్పు. హ్యాపీ వరల్డ్ డాన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. భావన, హ్యాపీ వరల్డ్ డాన్స్ డే. థ్యాంక్ యూ. శ్వేత అక్క, హ్యాపీ వరల్డ్ డాన్స్ డే. హాయ్, మీ అందరికి హ్యాపీ వరల్డ్ డాన్స్ డే. సో అందరు ఎవరి గ్రూప్స్ వాళ్ళు సెట్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది. అందరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసి నేను తెలుసా మీ అరంగేట్లో చాలా మంది నేను వచ్చాను. నేను తెలుసుకునే వాళ్ళు చేయొద్దండి, మొబైల్ చేయటం కూడా ఉండకండి, కానీ తెలిసిన తెలియకపోయి చేయొద్దండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెరిదేవి నాట్యాలయం తరఫున సాదర స్వాగతం. అండ్ హ్యాపీ. ఈరోజు ఏంటో మీకు తెలుసా? ఈరోజు
సూపర్గా బ్యూటిఫుల్గా వచ్చి కూర్చున్నావు. ఈరోజు ఏంటో నీకు తెలుసా? మాకొక ఇండియా హ్యాపీ ఇంటర్నేషనల్ డే. సో ఇంటర్నేషనల్ డే శుభాకాంక్షలు మీ అందరికీ. అండ్ అన్నిటికంటే ముందు అది చదువైనా ఆటలైనా పాటలైనా ప్రతి విషయానికి గురువు ఉన్నట్టే మీకు ఈరోజు మీ గురువు ఎవరు? మీ గురువు పేరేంటి? మీ గురువు గారి పేరేంటి? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువందనంతో స్టార్ట్ చేయాలి ఏదైనా. అవునా? గురువందనం మీకు నేర్పించారా? మరి అందరూ చక్కగా నిలబడి గురువందనం చేస్తే నటరాజ స్వామికి అలాగే మీ గురువు గారికి ఒకసారి అందరూ కూడా ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ నిలబడి ఒకసారి చక్కగా అలాగే ఉండండి. 4 to 7 కుర్చీ పైకి ఎత్తండి. రైట్ రైట్. సో నెక్స్ట్ 4 to 8 4 to 7 కాకుండా 4 to 8 4 to 8 వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు నా దగ్గర. కంటాడు ముందు రావాలి పైకి ఎందుకంటే నువ్వు చెప్తావా? చెప్తాడు ఎలా చెప్తావా? చూడు, ఒకవైపు చూడు, మరోవైపు చూడాలనుకోకు, మాడిపోతావు, మసలిపోతావు. నువ్వు చెప్తాను ఫస్ట్. ఆమె కంటే బాగా చెప్పాలి. చెప్తావా? ఒకసారి నెక్స్ట్ ఇంకెవరు చెప్తాడు? వాళ్ళకంటే బాగా చెప్పాలి. మీరంతా భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ అసలు ఉండదు. మన దేనికి భయపడద్దు. ఎవరేమనుకుంటారని అసలు ఫీలింగ్ ఉండదు. ఎలా ఉండాలి? మనం స్టేజ్ పైకి డ్యాన్స్ చేస్తున్నాం అంటే మీకు అన్ని స్కూల్స్ ఉంటాయి. అది కొంచెం బయట తీసుకురావడానికి టైం పడుతుంది. కాబట్టి నేను వచ్చాను. రైట్. నన్ను చెప్తాను కదా అట్లా తిరిగి చెప్పాలి. రెడీ? చూడు, ఒకవైపు చూడు, మరోవైపు చూస్తే మాడిపోతావు, మసైపోతావు. చదువుతా గాడ్ చేసి తల్లి. అసలు నీకు ఇచ్చే గిఫ్ట్ కూడా సరిపోదు, అంత బాగా చెప్పింది. ఆమె చెప్పినప్పుడు డైలాగ్తో పాటు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా సినిమా భావిస్తాం కదా. రైట్. ఒకసారి గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి. ఓకే, నువ్వు 1 2 3 గట్టిగా చెప్పాలి. 1 2 3 4. నాకే కావాలి. అక్కడ అందరూ గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చూసినప్పుడైనా అవగాహన పట్టేయాలి. ఆరెంజ్ పపాయ పపాయ ఆరెంజ్ అవుట్. వెనుకన్నాను అంతర్వాడు తప్పకుండా నేను పపాయ పన్నాడు అంతర్వాడు వెనుకొచ్చాడు. వెనుకున్నాడు నేను కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. వెనుకున్నాను అంతర్వాడు అందరూ వెనుకొచ్చాడు. ఎవరెవరు ఉంటాయో వాళ్ళందరూ ముందుకు రావాలి. తొందరగా నెగిట్ పాస్ రైట్. ఆరెంజ్ ఆరెంజ్ యాపిల్ కొనలో పక్క గుర్తు పెట్టుకోవడంతో పాటు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు ఇలా ఉన్నారు కదా,
నేను 5 నెంబర్ చెప్తా. ఆరెంజ్ యాపిల్ బనానా పపాయ కాదు సెకండ్ రౌండ్ లో నెంబర్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని చెప్తే 10 మంది ఒకే దగ్గర గ్రూప్ అప్ అవ్వాలి. ఆ మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. 10 మంది కాకుండా ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మధ్యలోకి రావాలి. 10 మంది మాత్రం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 నెంబర్ చెప్పాను అనుకోండి, 9 మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. 25 కూర్చోండి. 25 ఓన్లీ 25 ఎక్స్ట్రా వెళ్ళిపోవాలి. వాళ్ళు 25 ఎవరు వాళ్ళందరూ అవుట్ అనమాట. అవుట్ అవ్వాలి. ఇక్కడ పెట్టాను 25 కాకుండా మిగతా వాళ్ళందరికీ రావాలి. 3 టీంలకు ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే తక్కువ టీంలో అది ఫినిష్ చేయాలి. ఆ రోడ్ ఫినిష్ చేయాలి. అదేనా రెడీగా పరిగెత్తుతారా మీ ఇష్టం. చుట్టూ మీరు టైమర్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే టైమర్ ఆన్ చేయగానే మీరు పరిగెత్తాలి. కరెక్ట్గా చుట్టాలి. ఓకేనా? ఎవరైతే తక్కువ టైంలో చూస్తారో వాళ్ళు విన్ అవుతారు. రెడీ? 3, 2, 1. Your time starts now. Full go. ఫాస్ట్ అది ఇంకా చేయాలి. చట్టం కొట్టాలి. అందరూ కొంచెం ఇలా చేయాలి. అది కావాలని నేను అలా పెట్టానమ్మా. అది ఈజీగా తీసుకుని తెలుసుకోవాలి. తొందరగా చాలా తక్కువ సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. తక్కువ సెకండ్స్ రైట్. అది వెళ్ళిపోతుంది తొందరగా. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చేంజ్ చేయదు. నెక్స్ట్ బాగా చదువుతుందా? నెక్స్ట్ అవుట్. ఫాస్ట్ ఒక్కరు కూడా చిన్న టెక్నిక్ కూడా మా టెక్నిక్ ఇప్పుడే ప్రోగ్రామ్ అయిపోయింది. సో స్నాక్స్కి సమోసా, జిలేబీ అండ్ సోడా ఇచ్చి ఇక్కడ మా టీం వాళ్ళు ఉన్నారు, తాగుతున్నారు. సో ఇంకా అక్కడ గ్రూప్ ఫొటోస్ అవుతున్నాయి. అక్కడ కనిపిస్తుంది. అక్కడ నా ముఖం చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఎంత టైర్డ్ అయినా అని. ప్లస్ ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఏంటంటే ఈరోజు ఫుల్ గేమ్స్ ఆడినాము. డాన్స్ డే అంటే మొత్తం డాన్సెస్ ఉంటాయని అనుకున్నాము. బట్ మొత్తం అంటే గేమ్స్ ఆడినాం మొత్తం. డాన్స్ స్టార్టింగ్ కొంచెం డాన్స్ చేసినా, ఎండింగ్ డాన్స్ చేసినా, మధ్యలో అంతా గేమ్స్ ఆడినాము. సో మేము డాన్స్ చేసిన వీడియోస్ మీకు చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అందరం కలిసి ఒకటేసారి చేయడంతో వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు. సో అందుకని అది మీకు ప్రజెంట్ చేయలేకపోయినా సారీ. అండ్ నా వల్ల అయినంత వరకు మేము గేమ్స్ ఎట్లా ఆడినాం, ఎట్లా ఎంజాయ్ చేసినాం అది మీకు చూపించిన. సో ఇదండి ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.